ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అనేక రకాల రోగాలు వచ్చేస్తున్నాయి. ఈ రోజుల్లో ఒక మనిషి 50 ఏళ్లు బ్రతకడమే చాలా కష్టమైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. పూర్వం రోజుల్లో ఏ చిన్న సమస్య వచ్చినా సరే మన పెద్దలందరూ ఆయుర్వేద చిట్కాలను పాటించేవాళ్లు. కానీ ఈ రోజుల్లో మాత్రం ఎవరూ ఆయుర్వేద చిట్కాలను పాటించటం లేదు. అయితే మీకున్న ఎలాంటి అనారోగ్య సమస్యకైనా సరే ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించి వాటిని తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈరోజు వీడియోలో కొన్ని ఆయుర్వేద చిట్కాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉన్నట్టుండి గుండెపోటు సమస్యలు వస్తున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి హార్టెటాక్ వచ్చేస్తుంది. గుండెపోటు సమస్యలు రాకుండా ఉండాలంటే నానబెట్టిన బాదం పప్పులు అలాగే పిస్తా పప్పులను తినండి. వీటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ప్రతి 100 మందిలో 3కి క్యాన్సర్ వ్యాధి వస్తుంది. కాబట్టి మీకు జీవితంలో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ 2 తులసి ఆకులను తినండి. తులసి ఆకులను తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. దీనివల్ల మీకు జీవితంలో క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో చాలామందికి శరీరంలో రక్తం ఉండట్లేదు. శరీరానికి బాగా రక్తం పట్టాలంటే రోజూ ఒక చిన్న బెల్లం ముక్కను తినండి. బెల్లం తింటే మన శరీరం బలంగా తయారవుతుంది. అలాగే రక్తం కూడా పెరుగుతుంది. గోంగూరను కూడా ఎక్కువగా తినాలి. గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు తగ్గాలనుకునేవారు రోజూ 1 గ్లాసు సబ్జా నీటిని తాగండి. ముఖ్యంగా పిల్లలకు సబ్జా నీటిని తాగిస్తే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. తెలివితేటలు బాగా పెరుగుతాయి. అల్లంలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మీకు బాగా తలనొప్పి వచ్చినప్పుడు చిన్న అల్లం ముక్కను తింటే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది. అలాగే ఒక్కోసారి మనకు ఉన్నట్టుండి విరోచనాలు అవుతాయి. అలాంటప్పుడు 1 గ్లాసు మజ్జిగలో అల్లం తురుము వేసుకుని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి. అలాగే 1 కప్పు పెరుగులో 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు. 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ వాముపొడిని వేసుకుని తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. వామునీటిని తాగటం వల్ల కీళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉంది. శరీరంలో ఉన్న చెడుకొవ్వు కరిగి బరువు తగ్గే అవకాశం ఉంది. గ్యాస్ ఎసిడిటీ సమస్యలు దరిచేరవు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు తప్పకుండా వామునీటిని తాగండి. అలాగే బాగా కడుపునొప్పి వచ్చినప్పుడు 1 టీ స్పూన్ వాముపొడిని తింటే క్షణాల్లో కడుపునొప్పి తగ్గిపోతుంది. కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రోజూ 1 చిన్న ఎండు కొబ్బరి ముక్కను తింటే హార్టెటాక్ సమస్యలు రావు. ముఖ్యంగా థైరాయిడ్ ఉన్నవారు కొబ్బరిని ఎక్కువగా తింటే థైరాయిడ్ తగ్గిపోయే అవకాశం ఉంది. బీపీ సమస్యలు, షుగర్ సమస్యలతో బాధపడేవాళ్లు రోజూ 1 జామపండును తింటే బీపీ సమస్యలు అలాగే షుగర్ సమస్యలు తగ్గిపోతాయి. అలాగే రాగిజావను తాగడం వల్ల కూడా బీపీ షుగర్లు అదుపులో ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్లు జామాకులను తింటే పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. ఇక హైబీపీ సమస్యలతో బాధపడేవారు 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగితే హైబీపీ తగ్గిపోతుంది. అలాగే రోజూ 1 వెల్లుల్లి రెమ్మను తినడం వల్ల హైబీపీ కంట్రోల్లో ఉంటుంది. ఇక బెండకాయలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఎముకల్లో ఉన్న గుజ్జు అరిగిపోయి కీళ్ల నొప్పులు, నడుం నొప్పులు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు బెండకాయను తినటం వల్ల మీ ఎముకలు దృఢంగా తయారయ్యి కీళ్ల నొప్పులు, నడుం నొప్పులన్నీ తగ్గిపోతాయా. కిస్మిస్లు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి. కంటి చూపును మెరుగుపరుస్తుంది. చిన్నపిల్లలకు కిస్మిస్ తినిపిస్తే ఎదుగుదల బాగుంటుంది. ముఖ్యంగా నెలసరి సమస్యలతో బాధపడే మహిళలు కిస్మిస్లను తింటే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. పెరుగులో కొంచెం వాము కలుపుకొని తింటే నోటిపూత అలాగే పంటి నొప్పులు తగ్గిపోతాయి. ఉడకపెట్టిన శనగలను తినడం వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. ముక్కు పట్టేసి గాలి పీల్చటానికి ఇబ్బందిగా ఉంటే 1 లీటర్ నీటిని మరిగించి అందులో చిటికెడు పసుపు వేసి ఆవిరిపడితే
జలుబుభారం వెంటనే తగ్గి ఊపిరి పీల్చుకోవడానికి హాయిగా ఉంటుంది. సొరకాయని తినడం వల్ల మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అలాగే కాకరకాయని ఎక్కువగా తినడం వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ సమస్యలు రాకుండా ఉంటాయి. మూత్రపిండాల్లో ఉండే రాళ్లను కరిగిస్తుంది. తులసి ఆకులను మెత్తగా నూరి ముఖానికి రాసుకుంటే ముఖంపైన ఉన్న నల్లటి మచ్చలు పోయి మన ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్లకి సరైన సమయానికి పీరియడ్స్ రావట్లేదు. కాబట్టి ప్రతినెలకి కరెక్ట్గా పీరియడ్స్ రావాలంటే పైనాపిల్ని ఎక్కువగా తినండి. మీకు తరచూ నీరసంగా అనిపిస్తే పరగడుపున కొబ్బరి నీళ్లను తాగండి. ఉదయాన్నే కొబ్బరి నీళ్లను తాగితే మన శరీరానికి కావాల్సినంత పొటాషియం లభిస్తుంది. దీనివల్ల మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఈ రోజుల్లో చాలామందికి తరచూ వైరల్ జ్వరాలు వస్తున్నాయి. ఇలాంటి జ్వరాలు రాకుండా ఉండాలంటే 1 గ్లాసు నీటిలో 5 తులసి ఆకులను వేసుకుని తాగితే వైరల్ ఫీవర్ రాకుండా ఉంటాయి. ఇక మునగాకులో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి వారంలో ఒకసారైనా మీరు తినే ఆహారంలో మునగాకు ఉండేలా చూసుకోండి. కిడ్నీలో ఉన్న రాళ్లు త్వరగా కరిగిపోవాలంటే గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, 1 టీ స్పూన్ తులసి ఆకుల పేస్ట్, 1 స్పూన్ తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో ఉన్న రాళ్లు త్వరగా కరిగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.